వైద్య విద్య ప్రధాన రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసిందన్నారు మంత్రులు. రాష్ట్రంలో టూరిజం ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టామన్నారు. జూన్ 2 నుంచి ఏటీసీల్లో ట్రైనింగ్ తీసుకుంటున్న వారికి నెలకు 2000 స్టైఫండ్ ఇస్తామన్నారు. ఈ నెల 20న మేడిగడ్డను సందర్శించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాళేశ్వరంలో కీలకమైన మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో మరమ్మత్తు పనులను పరిశీలించనున్నారు. ఇవాళ నైట్ ఢిల్లీ వెళ్లనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేపు ఉదయం రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్ రెడ్డి ప్రమాణం చేయనున్నారు. దీంతో పాటు రేపటి నుంచి పార్లమెంటు స్పెషల్ సెషన్స్ జరగనున్నాయి. మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించనుంది. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా ఇప్పటికే రేవంత్ రెడ్డి కేంద్రాన్ని బహిరంగంగా విమర్శిస్తున్నారు. 50% సీట్లతో డీలిమిటేషన్ చేస్తే దక్షిణాదికి నష్టమని, పెద్ద ఉద్యమమే చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సీఎం ఢిల్లీ పర్యటనపై ఆసక్తిగా మారింది. రేపు కాంగ్రెస్ పెద్దలతో పాటు దక్షిణాది ఉద్యమంపై కీలక నేతలను కలిసే అవకాశం ఉంది. వైద్య విద్య ప్రధాన రంగాలపై రాష్ట్ర సర్కారు ఫోకస్ చేసిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పేదలకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను నిర్మిస్తున్నామన్నారు. గత సర్కారు పాలనలో నిరుపేదలు వైద్యానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు భట్టి. ప్రభుత్వ హాస్పిటల్స్ ను పట్టించుకోలేదని మండిపడ్డారు మంత్రి పొంగులేటి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో పర్యటించారు మంత్రులు. పెనుబల్లి మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 100 పడకల ఆసుపత్రి కానీ, 50 పడకల ఆసుపత్రి కానీ, 30 పడకల ఆసుపత్రి కానీ, లేకపోతే నర్సింగ్ కళాశాల సంబంధించి కడుతున్నటువంటి ఆ భవన నిర్మాణం కానీ, ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధికి, ఈ సంక్షేమం పట్ల ఉన్నటువంటి కార్యదీక్షకి నిదర్శనమని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. జూన్ 2 నుంచి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్లలో ట్రైనింగ్ తీసుకుంటున్న వారికి నెలకు 2000 ఇస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. 5 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది తమ లక్ష్యమన్నారు. యువతకు స్కిల్స్ నేర్పించి జర్మనీ పంపేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. అంతకుముందు మంచిర్యాల జిల్లా మందమరిలో 125 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. సో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా మనకు సుమారు 25,000 మంది ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో వాళ్ళు ట్రైన్ అవుతారు. వీళ్ళందరికీ కూడా సరిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు వీళ్ళందరూ, ఎందుకంటే చాలా బీద వాళ్ళు ఉంటారు ఈ సెగ్మెంట్లో, వీళ్ళందరికీ కూడా జూన్ 2 నుంచి 2000 రూపాయల స్టైఫండ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. సెక్రటేరియట్లో మార్కెటింగ్, మార్క్ఫెడ్ అధికారులతో సమీక్షించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మార్కెట్ యార్డులలో గత 2 ఏళ్లలో చేపట్టిన పనుల పురోగతిపై రివ్యూ నిర్వహించారు. అన్ని మార్కెట్ యార్డు కమిటీలను డిజిటలైజేషన్ చేసి జీరో బిజినెస్ ను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల అంతటా సోలార్ ప్యానెళ్లతో విద్యుత్ ఉత్పత్తి అవకాశాలను పరిశీలించాలని సూచించారు.